ఇక మంచిగా ఏం కలిపావా నవ్వదాకా పొల్లికి వచ్చి మొత్తం అట్టగా అట్టే హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. హ్యాపీ సండే. ఈరోజు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుని వచ్చి రాగానే మటన్ కర్రీ చేస్తే రాజకుమారి బోటి అన్న అలానే మటన్ కర్రీ చేసి భోజనం చేసేసి పులావ్ కూడా చేసేసింది. చక్కగా అయితే ప్రశాంతంగా కాసేపు కూర్చొని రాజుని సరదాగా మాట్లాడుకొని తర్వాత వీడియో తీద్దామని చెప్పేసి ఇలా మేము ముందుకు వచ్చామాట. ఏం వీడియో ఏంటంటే రాజకుమార్ నేనైతే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను అండి. ఫుడ్ ఛాలెంజ్ కూడా చాలామంది మంచూరియాతో చేయనని చెప్పేసి చాలా రకాలుగా వేరే చెబుతున్నారు. అందుకని చెప్పేసి ఒకే నిమిషంలో జరిగే ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే ఒకే నిమిషంలో జరగదు కూడా. ఒకే నిమిషంలో కంటే ఇంకా తక్కువ సమయంలో జరిగే ఫుడ్ ఛాలెంజ్ ఏదైనా ఉందంటే లేస్ అండి, చిప్స్ మాట. బింగో చిప్స్ లేస్ అయితే తీసుకురాబోతున్నాను. ఈ 10 రూపీస్ ప్యాకింగ్ ఉంటాయి కదా పెద్దవి, అవి తీసుకొస్తాను. అవి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ట్విస్ట్ ఏంటంటే మసాలా తీసుకొస్తానండి. ఓడిపోయిన వాళ్ళు అంటే ఇప్పుడు మొత్తం 4 మసాలు తీసుకొస్తాను. చిన్న బాటిల్ వచ్చినాయి కదా 10 రూపాయలు, 4 బాటిల్ తీసుకొస్తాను. 4 బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టుకుందాము. ముందు పెట్టుకున్న తర్వాత ఏం జరిగిద్ది అంటే ఇంకా లేస్ ప్యాకెట్లు ఉంటాయి కదా 10 రూపీస్, ఇంకా ఈ చెరవ ఒకటి తింటాం. అంటే ఎవరు ముందు తింటే వాళ్ళు మామ ఏ సంగతి ఇదా మరి మాట్లాడుతున్నా రాను కూడా. మా మామ అండి ఎంతలో పామైనా కూడా అవలేలుగా కొట్టేస్తాడు. మా మామని ఎక్కువ పిలుస్తూ ఉంటాం. ఏం పామైనా భయపడ్డమాట, ధైర్యంగా ఉంటాడు ఫుల్గా. మన చర్చిలో కొట్టేవి అందుకని చెబుతున్నాను. ఇంకేం మా సంగతే. హాయ్ అండి అని చెప్పు. హాయ్. ఎక్కడికి వస్తున్నావు? ఊరు ఇట్లా పెట్టుకుంది నీ అమ్మ. నువ్వు ఏడేళ్ళు పెట్టుకుని నువ్వు కానీ వస్తున్నావు. అవతల వాళ్ళు కాని రావాలి మనకి. అవతల వాళ్ళు కాని రారు, మనమేం వాళ్ళు కానొస్తాం, వాళ్ళు మన కాని రారు. సంపడం వాళ్ళు కూడా మనకి కాని రావాలి. వాళ్ళు కాని రావాలంటే వాళ్ళు చూస్తారు. హాయ్. వీళ్ళేరి తెచ్చిన మాసం అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. లాస్ట్ అవుట్లే. అయితే ఈ రోజు మీ అమ్మాయి నేను ఛాలెంజ్ చేయబోతున్నాము. చేయండి. ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే 4 మజా డబ్బాలు ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి చిన్న బాటిల్. అవి తీసుకొస్తా. అవి తీసుకొచ్చిన తర్వాత బింగో లేస్ ప్యాకెట్ ఉన్నాయి చిప్స్, అవి తీసుకొస్తా చెరవ ఒకటి. ఎవరి ముందు తింటేనే అంటే ఎదురు 4 పెడతాం కదా, ఎవరి ముందు తింటే అవి కూడా వాళ్ళకే. ఆ 2 మొత్తం 4 తాగొచ్చు. నేను తింటాను. అర్థమైందా? నువ్వు కాదులే మీ అమ్మాయి నేను. మీరు తినండి. నువ్వే తింటకు ముందు మా నేనా? మావు ఫుడ్ ఛాలెంజ్ లో ఇప్పుడు 10 సార్లు చేసాము. నేనేమన్నా నేను తినలేను అన్నా. నువ్వు తింటావు మా అమ్మాయి కంటే ముందు. నువ్వు ఎవరు ఓడిపోతే వాళ్ళు 4 మజా బాటలు వాళ్ళే అన్నమాట. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదు. పక్కైతే చెప్పు. తిండి పోటీలో 5 సార్లు గెలిచింది మా అమ్మాయి. పోటీలు పెట్టి ఒకసారి కూడా గెలవాలి నేను. దీంట్లో గెలుస్తాను అనుకో, నాకు నమ్మకం లేదు నేను గెలుస్తానని. ఇదేంది వెనక్కిపోతుంది. సరే రాజీ, నేను పోయి తీసుకొస్తా మరి. ఎదురు పెట్టుకొని ఎవరు ఓడిపోతే ఆ 2 మసాలా బాటలు వాళ్ళ ముందు ఇచ్చేసి తాగటమే. వాళ్ళ మొహాల రియాక్షన్ చదువుతామే. అంతేనా? సరే నేను పోయి తీసుకొస్తా మరి. ముందే నాలా అంటే నా మజా బాటలు కూడా రాజకుమార్కి వచ్చేస్తాయి. అది ఏదో చేస్తాలే. నేను పోతున్నా సెంటర్. నీకు రావటానికి కాక మరి ప్రైజా? ఆ కూతురుతో నువ్వు పోటీ పెట్టుకున్నట్టు నువ్వు ముందు తినాలనే. నీ కూతురుతో అసలు నేను పోటీ పెట్టుకొని ఇప్పుడు గెలిచిన చరిత్రలో లేదు మాట నేను. సరే నేను పోయి తీసుకొస్తామా? ఓకేనండి, తీసుకొస్తాను మీకు కూడా. ఇందులో ఏముందిలే నాని అని అనుకోవచ్చు మీరు. మీకు షాప్ గడిపోయిన జ్యోతలే. ఓకేనండి, షాప్ కాడికి వచ్చేసాం. షాప్ అంటారు. ఓ వెంకటేష్, హాయ్, ఎలాగున్నావు? ఏం చేస్తున్నావు? ఓ వేడి వేడి బజ్జీలు అండి. టిఫిన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడైతే. తర్వాత తిన్నాను కానీ బజ్జీలు మసాలా ఉన్నాయా? 10 రూపీస్.
బోల్డ్ ఉండయా? అయ్యే కావాలి ఈరోజు. రా, ఈరోజు ఫ్రాంక్ చేయబోతున్నాలే, అందుకనే ఇది కావాలా. ముందైతే ఒకటి ఇయ్యి, ఆ ఖాళీ చేసిన తర్వాత ఏం చేయాలో చెబుతా. పసుపు ఉందా? అర్థమైపోయింది కదండి. ఇది తాగేసి పసుపు తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసేసి పోసేసిన తర్వాత మసాలా అయిపోయింది. ఇలాగ 4 తీసుకుపోతాను. 4 తీసుకున్న తర్వాత ఏమనుకున్నామంటే లేస్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఎవరు ముందుంటే వాళ్ళు మిగతా ఓడిపోయినట్టు ఆ 2 కూడా వాళ్ళు తాగాలని చెప్పేసి మా భార్యని అనుకుని వచ్చాము. చెప్పలేదు ఇంతవరకు. గెలిన తర్వాత ఎట్టా రాజకుమారి గెలిచిద్ది, నేను గెలిపిస్తా. తర్వాత ఒకటి నార్మల్ తాగినా మరొకటి పసుపు నీళ్ళని తాగాలి కదా, అప్పుడు రాజకుమారి రియాక్షన్ చూద్దాం. ఓకేనా? సరే, ముందు ఇది తాగేద్దాం. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఏడా ఉన్నాయి? ఫస్ట్ టైం అండి, చాలా అవుతుంది ఇలా ఫ్రాంక్ చేయగా. చూద్దాం ఎలా ఉండదు. బాగానే పెడుతున్నాను కెమెరాలో. కెమెరాలు నువ్వు ఎర్రగా బాగా పడుతుంటే చాలా మంది చూస్తారు, ఎవడు ఎక్కువ అంటారు. ఎంటీ బాటిల్, పెద్ద బాటిల్ తీసుకున్నాం కానీ అంత వేస్ట్ అయిపోద్దిలే, అందుకని చెప్పేసి చిన్న బాటిల్ అయితే డౌట్ కూడా రాదు. అందుకని చెప్పేసి వాటర్ ఉన్నాయిగా, వాటర్ పెట్టేద్దాం. అరే బడ్డెట్ రాదా స్టాండ్ వేసి వీడియో తెద్దుని. ముందు పసుపు పేడ ఒకటి అన్న. ఏం పేరు? టూపేస్టా? మరే బాబు వేస్తుండే ఫోను. సరే అండి, త్వరగా తెల్లో ముందు పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత వాటర్ కలపచ్చు. పడక రన్నింగ్లో అందులో నేను ఒకసారి క్లారిటీ బాగా కనపడుతుందా? నువ్వు మొబైల్లోనే చూడు, సరేనా? వాటర్ అయితే ఉన్నాయి. ముందు ఇక్కడ దీంట్లో పసుపు వేద్దాం. ఆశీర్వాద్ 5 రూపాయలది. లేసున్నాయా? 10 రూపాయలు లేవా? బింగు అయ్యేం కూడా అయ్యి ఉండేగా. వేరే షాప్ తీసుకున్నారా? బజ్జీలు తెస్తాను. బజ్జీలు తీసుకుపోయి దేశ బదులు బజ్జీలు పెట్టుకో, అది కూడా బాగుంటుంది. ఇది కొంచెం స్నాక్స్ ఐటమ్ లాగా ఉంటుంది కదా. అవునండి, వేడివేడిగా చల్లగా తాగొచ్చు కూల్ డ్రింక్. సరే, బజ్జీలు తీసుకెళ్దాం. బజ్జీలు రెడీగా ఉన్నాయిగా, ఏం ఒకటేలే. ఒక 4 తీసుకుపోతే 2 సరిపోతాయి. సరేరా, దగ్గర. ఓకేనండి, ఎంటీ బాటిల్లో ఇంకా పసుపు. మనకి కొంచెం కలర్ ఎక్కువ ఉండాలి, కలర్ ఎక్కువ కనబడాలి కాబట్టి పసుపు కూడా ఎక్కువ పడాలి. ఆ బజ్జీలకు కూడా కొంచెం ప్రమోషన్ ఉన్నట్టుంటుంది కదా. అలాగనే నీకు ఛానల్ ఉంటే కొంచెం. నాకు ఛానల్ ఉంది కానీ నేనేందా. ఏం ఛానల్? వెంకీ, వైకల్ వెంకీ అని ఒకటి పెట్టా. అటు కాదు, ఇట్టినది రన్నింగ్ అవుతుందిగా. వైకల్ వెంకీ అంటే క్యాంపింగ్ వీడియోస్. తర్వాత చేసామో మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి. ఆ లైవ్ టెలికాస్ట్ తర్వాత చేసి మిగతా వ్లాగ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. చాలా కష్టపడతారు వీళ్ళ అమ్మగారు, అలానే 2 అన్నదమ్ములు. సపోర్ట్ చేయండి. వైకల్ వెంకీ టైప్ చేయండి యూట్యూబ్లో, సరేనా? సరే, ఇతర దగ్గర రండి. వాటర్ ఉంది దీంట్లో, మంచిలేగా. పడదాం దగ్గరకు చూపి. ఓకేనండి, అచ్చు మసాలానే ఉండే. చూడండి, పసుపుకి అచ్చు మసాలానే ఉండే. కొంచెం గెలకూడదాం. రన్నింగ్ అవుతుందా వీడియో? బాగా కనపడుతున్నారుగా. ఇది ఒక 5 నిమిషాల్లో ఫ్రిడ్జ్లో పెడదాం, డౌట్ రాకుండా ఉంటుంది. అంతేగా?
ఇదిగోండి మారిపోయింది, మజా రూపంలోకి వచ్చేసింది అనమాట, డమ్మీ మజా. సరే ఇంకా వీడితో పాటు నాకు తీసుకెళ్దాం. ఒక 15 నిమిషాలు ఆగండి, ఆ లోపల ఇది కూడా కూల్ అయ్యిద్ది, తర్వాత అన్ని పట్టుకోవచ్చు. ఆ లోపల బజ్జీలు కూడా వేడి వేడిపోతాయి. ఏ బజ్జీలు చూపి, ఈ బజ్జీలు ఇవ్వండి, వేడి వేడి బజ్జీలు చూడండి. చూసుకుని నూరిపోతుందన్నమాట. ఎట్టా ఇది వర్షాకాలం, 2 తిన్నా కూడా క్యాక్ పుట్టించిద్ది. మంటయా తక్కువేనా? ఇంట్లో బజ్జీలు ఫాస్ట్ కట్టు, ఆ లోపల ఇది ఫ్రిడ్జ్లో పెట్టు ఫస్ట్. ఒక పావు గంట అయిన తర్వాత వెళ్దాం. ఓకేనండి, ఒక 15 నిమిషాలు అయింది. మనం త్వరగా ఇంకా మనం బింగో చిప్స్ అనుకున్నాం కదా, అవి కాదు, క్యాన్సిల్. ఇంకా వేడి వేడిగా బజ్జీలు ఉండేగా, తీసుకుని వెళ్దాం. వెంకటేష్ అన్న నువ్వు త్వరగా పార్సల్ కట్టే, బయట 4 ఇవ్వండి. సూపర్గా ఉండే. ఎంత బజ్జీ ఒక్కొక్కటి? 5 రూపాయలు కేవలం. ఒక్కొక్కరు 20 రూపాయలకు 3 అమ్ముతారు. 20 రూపాయలు 4, ఒకటి ఫ్రీ. మన మజా చిన్న బాటిల్ అయితే కూలింగ్ అవుతూ ఉంది డమ్మీది. మిగతాయి 3 తీసుకెళ్దాం, సరేనా? ఆ లోపల బజ్జీలు పార్సల్ కట్టిద్దాం. ఓకే, చట్నీ విడిగా కట్టు, వేసుకుంటే అసలేదు. పునుగులు కూడా ఉండే వేడి వేడిగా. ఓకే అండి, పార్సల్ అయితే అయిపోయింది. మిర్చి బజ్జీ అవి కూడా వేసి 4 ఒక కవర్లో వేసి. అదేది అది కూలింగ్ ఎంత కొంచెం అన్నా? 2 ఒకేలా ఉండే, కొంచెం డిఫరెన్స్గా ఉంది. కలిసిపోయింది లైన్, 2 ఒకేలాగా ఉన్నాయి. ఎక్కువ ఫోకస్ చేయను అన్నమాట. ఆ పని చేయాలి. ఏమంటే ఫోన్పే కొత్తలే. సరే అండి, త్వరగా వెళ్ళి త్వరగా చేద్దాం. రాజకుమార్ రియాక్షన్ చూద్దాం ఈరోజు. కొత్త ఫ్రాంక్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే ముందు ఒక లైక్ కొట్టండి, ఆ లోపల వెళ్ళిపోదాం అక్కడికి పోయి. సరే ఇంటికైతే వచ్చేసాం. సైలెంట్గా ఉండండి, రాజకుమార్ ఇక్కడే ఉంది, వస్తుంది. వేడి వేడి మిర్చి బజ్జీ, వేడి వేడి మిర్చి బజ్జీయే. ఓకేనండి, సెట్టింగ్ అయితే చేసేసాను. చక్కగా మనం ఫుడ్ ఛాలెంజ్ చేసాం కదా, అక్కడ ఇంకా సాప్ వేసుకొని ఇంక రాజకుమార్ నేనైతే మిర్చి ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నా అన్నమాట. చాలా బాగుండబోతుంది. అదే మిర్చి బజ్జీ. రాజకుమారి ఈసారి అట్టానికి గెలవదండి, నేనే గెలుస్తాను. రాజకుమారి ఈసారి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా శారీ కొనిపెడతా, బజ్జీ తింటేనే. ఓకేనా? మనకి డ్రింక్స్ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. చూపిస్తున్నా. ఓకేనండి, మనకి డ్రింక్స్ కూడా రెడీ అయిపోయినాయి, ఫుల్ కూలింగ్ ఉన్నాయి. రాజే తాగొచ్చా నువ్వు? ఓకేనండి, ఫుల్ కూలింగ్ ఉన్నాయన్నమాట. సరే త్వరగా ఇంకా ముందు ఎదర పెట్టేసుకొని ముందైతే బజ్జీ తినేద్దాం. కెమెరా మనిషికి 2 వేడిగా ఉంటాయి. వస్తున్నా ఉండు ఏయి, ఒక ప్లేట్లు ఉండే మంచం మీద దేప సువాసనే. తొందరరా, పరిగెత్తు. మిర్చి బజ్జీ ఛాలెంజ్ కూడా చేయమన్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్లు. దీంతో కూడా ఇంకా వాళ్ళు కోరుకున్నది కూడా చేసినట్టే, అంతేనా? మమ్మీ ఇంకా అడబా కూర్చుందాం బా. రాజీ అటు 2 బజ్జీలు 2 బజ్జీలు తొందరగా పెట్టి సర్వ్ చేసి, ఆ లోపల నేను కూడా మసాలాలు సర్వ్ చేసేస్తా. వాళ్ళకి పిల్లలు ప్లేట్లతో ఆట ఆడుకుంటారేమో అమ్మా. నీ కవర్ అవసరం లేదా? నేను కవర్లో తింటాను, పేపర్లో తిన్నా, సరేనా?
బా రాజకుమారి ఫుల్ హెల్పింగ్. ఇగో ఉండే ఇలా వన్ అడుగు కూర్చోబెట్టి బుట్ట అని ఏం కదా. సరే అక్కడ కూర్చొని ఓకేనండి. కెమెరా సెటప్ చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. సరే మజాలు పెట్టేస్తా లోపల. ఏం ముందే తినేస్తుంది చూడండి రాజకుమార్. అసలు వీడియో రన్ అవుతుంది చూడండి. రన్ అవుతా ఉందిలే. పచ్చిమిరకాయ కూడా తినాలి బావా, నీ ఇష్టం. కానీ ఏం తొందర, గెలిస్తే చేరా. సరే ఓకేనండి. ఇంకా మసాలా ఇవ్వండి. విత్తనాలు బత్తనాలు పెట్టలేదుగా. ఇత్తనాలు పెట్టినట్టు ఉందా? అయ్యే మరి నాకు కోపం వచ్చే మాటలు అంటే. ప్రేమతో తీసుకొస్తే ఎలాగంటే నాకు అసలు నచ్చదు. మంట అని అటు కూర్చోబెట్టాను కెమికల్లి, లేదా మధ్యలో కూర్చోబెట్టి ఇష్టం. వాడు దొల్లుతాడు. ప్లేట్ అందుకో. ఏ ప్లేట్? వెయ్యి బజ్జీలు అయ్యి నీ ఇక రెండు జరగటు. ఏందో ఉంది తేడా. ఏడు తేడా ఉంది నాకు. అందుకే రాజు ఆడు ఫుడ్ ఛానల్ చెప్తా మరి చేద్దాం. చెప్పొద్దంటే ఆపేద్దాం. కానీ ఆకలి అవుతుందని చెప్పి నేను వెనక మళ్ళీ కూర్చోబెట్టు. ఇటు కూర్చుంటారులే. సుహాస్ నువ్వు పక్కరా. సుహాస్ నువ్వు పక్కరా అమ్మ. రాబుడ్డమ్మా. నీకు కూడా మజా, నీకు కూడా మజా. అటు కూర్చో, అటు కూర్చో మజా. నీకు కూడా సరేనా? ఇదేంటి నీకా? సరేలే. రెండు మసాలా డబ్బా విచ్చుదంటూ చాలు. బజ్జీలు అయ్యి నీ చూపి. బావా అయ్యే నువ్వు చేయొద్దు రాజు మాయా. సగం తిన్నావు కదా. పిల్లడి పెట్ట నేను చెప్పింది నేను ఒకటి ఒక్కొక్కటి ఫస్ట్ ఛాలెంజ్ సరేనా? తిందాం. ఒకటి తింటే చాలులే, రెండు అవసరం లేదు. ఒక బజ్జీ పెట్టుకుందా లేదా రెండు తిందామా? రెండు తినాలా? సరే కానీ ఎవరు తింటే వాళ్ళు మూత తీసిచ్చి తాగిపించాలి. అది పనిష్మెంట్ మాట. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, మొత్తం ఇటు పెట్టేసి మూత తీసిచ్చి నాకు ఇవ్వాలి, నేను తాగుతా. నువ్వు నాకు చూస్తూ ఉండాలి. నేను ఓడిపోయాను అనుకో, నేను మూత తీసిచ్చి నీకు మూత తీసిచ్చి ఇస్తాను, నువ్వు తాగి. సరేనా? సరేనండి. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి. 1 చూడండి రాజీ, అలా ఉండకూడదు రాజీ. లెక్కేస్తున్నా నేను. బజ్జీలు తిను అంటున్నాయి. బట్ చేసి పెట్టుకోకమ్మా. రెండు తినేస్తేనేమా అంతేగా? రెండు తినాలి మరి పిల్లలకు కొంచెం మరి. కానీ ఎవరు ఓడిపోయి చెప్పేగా, ఎవరు ఓడిపోతే వాళ్ళు తాపించాలి మూత తీసి. సరే సరే సరేనా? ఆ 4 అటు పెట్టేసి మిగతా 3 తాగిందా మనిషితో చూస్తూ ఉండాలి అంతే. సరే 1 ఇవన్నీ కవర్లు చండాలంగా ఉన్నాయి, పక్కన పెట్టు. సరేనండి. ఇంకా సెటప్ అయితే అయిపోయింది. 1 2 3 స్టార్ట్. పచ్చిమిరకాయ ఏం కాదు, తినపోయినా. ఏం లేదు, పచ్చిమిరకాయ పెట్టు. తిను. ఏ రెండు తిన్నావా? చూపి నోట్లో ఉంది ఇంకా. పచ్చిమిర్చి కూడా తినాలా? ఓకే, నేను ఓడిపోయానండి. ఇదో బుట్ట కూర్చో. మజా కూడా తాగుతుంది. మంచిది ఎందుకు? ఒకసారి మజా తాగుతుందిలే. ఓకేనండి. రాజకుమారి నువ్వులే ఒకసారి. నేను గెలుస్తా అనుకున్నాను. రాజకుమారి తిని మళ్ళీ కక్కి మళ్ళీ తినేసింది.
అంటే నోరు కాలింది బా సరే రాజే ఇగో 4 ఓడిపోయి రాజే సారీ చేరదా చీర తీసుకొస్తా ముందు ఇంకా గెలిచివగా ఈ 3 ఫ్రీ నీకు 4 మజాలు సరే కళ్ళు మూసుగా ఇంకా ఎందుకు మజాలు వద్దు నువ్వు అది మార్పు మార్పు లేదు గిరిపు లేదు కానీ తొందరగా సరే తర్వాత పక్కరా తాగుతా మీ అమ్మాయి నేను మూత తీసిస్తా నేను మూత తీసిస్తాగా అయ్యే మిర్చి బజ్జి మొత్తం తిన్నట్టుగా ఏంటి ఎట్టండి ఏమైంది కక్కున మొత్తం ఏం మజా పర్పోజ్ నా మజా నాకు తెచ్చా రాజీ తెచ్చేస్తావు కదా నా మజా ఓయ్ అయ్యా ఇక మంచిగా ఏం కలిపావా నువ్వు నవ్వగాక పొల్లికి వచ్చి ఎట్లుందండి మజా అయితే ఎన్ని బాటిల్ లేపుతావు ఎందుకు కక్కుంటున్నాట పసుపు కలిపావు కదా పసుపు ఏం కలపరా పసుపు చేదు నేను పెట్టేసావా పసుపు కలిపి మసాలా గుర్తుపట్టలేకపోయా కదా ఆసనాలు పనులు చేయగాక కడుపులో పోయినాయి ఏమైద్ది కక్కున్నావు వచ్చేసింది ఇక చిల్లే ఏంది పసుపు నీళ్ళకి ఏమైద్ది సరేనండి నేను కూడా ఒకసారి తాగుతాను నన్ను తిట్టుకుంటున్నారేమో నేను తాగుతా ఒకసారి చూద్దాం టేస్ట్ అయినా ఉండదు చూద్దాం చూడండి ఒకసారి టేస్ట్ నేను కూడా చెప్తా కొంచెం చూడండి వస్తలే తాగను కానీ వద్దు పడి నీ సక్కనే పడితే అయినా ఉండు చుక్క తాగని చూద్దాం అవే వద్దు అసలు బాగలయ్యి అవును చూడండి నేను ఇది మళ్ళీ 2 సార్లు చేయడానికి ఉండదు టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలాగుండే కొంచెం బాగలా కొంచెం తాగుతుండమా అరే అయ్యా అసలు బాగలేదు అంటే కొంచెం తాగుతాయమ్మా అసలు బాగలా పసుపు చాలా వేసిన చూడండి రాజ్ కుమార్కి నా మీద అంత ప్రేమ ఉందో అయినప్పటికీ మీ మీద ఎంటర్టైన్మెంట్ చేయడానికి అంటే మిమ్మల్ని నవ్వించడానికి అలానే మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అలానే నన్ను తిట్టుకుంటారని మాత్రం చేయకాకండి నన్ను తిట్టుకుంటారు ఏమి వాళ్ళంతా తక్కువ ఎలాగుంది ఎట్లా టేస్ట్ అట్లా ఉంది చేదుగా ఉందా ఇంకా నీళ్ళు పుక్కులు వేస్తాయి బుక్లే ఇంకోటి తీసుకొస్తా బస్సు అదిగో తీసుకో అదిగో తేప మొత్తం తెస్తా వాడు ఏంటంటుండో మిర్చి బజ్జీ ఏంటంటుండండి ఫస్ట్ నువ్వు గమనించావు కదా అప్పుడు అర్థం కాలేదా అంటే ఒకటేమో పల్పి అనుకున్నది ఒకటేమో ఇది 3 డబ్బాలు ఒకలాగా ఉన్నాయి ఇది ఒక డబ్బాలు ఒకలాగా అప్పటికి అడిగా అదేంటి అదొక తేడాగా ఉందని నువ్వేం మళ్ళీ డబ్బా మార్చు నేను తీసుకుందాం అక్కడ కన్ఫ్యూజ్ అయినా ఓకేనండి ఇంకా ఈ చిన్న ఫ్రాంక్ వీడియో ఎలా ఉందని చెప్పేసి పెద్ద ఫ్రాంకులు అండి ఇదేం చిన్న ఫ్రాంక్ కాదు సామాన్య విషయం కాదన్నమాట అసలు ఇంతవరకు చాలా మంది చేశారు కానీ ఇది నాకు కొత్తగా ఎప్పటి నుంచో చేయాలనుకుంటుంది ఫ్రాంక్ మాట గత 3 నెలలు పెట్టి ఈరోజు కుదిరింది ఎట్లుంది బాగుందిగా సరే మజా అయ్యి
ఎందుకు ఊరిస్తుందా అయ్యా ఈ పనిష్మెంట్ చేసిందంట రాజకుమారి ఇచ్చిద్దానికి ఎంత మాయ చేసిందో. సరే ఈసారి వీడియో రివెంజ్ నా మీద ప్రాంక్ చేస్తాం మరి. రివెంజ్ అంతకంటే అంతకే తీర్చుకుంటావా? అంత సినిమా లేదండి రాజకుమారి చేత కాదు. తమ్ముడిని పిలుస్తాను, వాడు ఇంకా ఐడియాస్ చూస్తాడు. సరే అట్నే చేయం మరి చూద్దాం. సరేనండి. నిద్రపోతే నీళ్ళు పోయడం, నిద్రపోతే నీళ్ళు పోయడం అలాంటివి కాదు. ఏదైనా ఎక్స్ట్రీమ్లో ఉండాలి ప్రాంక్ చేస్తే. సరేనా మరి? సరేనండి. ఇంత కష్టపడ్డాను. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు లైక్స్ నాకు టార్గెట్ ఒక 1000 లైక్స్ పైన వస్తే మళ్ళీ రాజకుమారి మీద ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మంచి ప్రాంక్ తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ బాయ్ బాయ్. మరి దేనికి చీర? ఓడిపోయావు నువ్వు. గెలిస్తే చీర అన్నావు. ఎప్పుడు గెలిచావు? బజ్జీల్లో. ఎప్పుడమ్మా గెలిచింది మొత్తం ఊసేసి? ఏంటి నేను సర్లే కొనిపిస్తాలే రేపు వారం.